ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 21వ శ్లోకానికి ఆనందగిరి టీకా తెలుసుకుంటూ ఉన్నాము. 63వ పేజీలో 2వ పేరా చూడండి. నను హనన క్రియాయాః నా హింస్యాత్ సర్వభూతాని ఇతి నిషిద్ధత్వాత్ తత్ కర్తృత్వాదేః అజ్ఞానకృతత్వే అపి విహిత క్రియా కర్తృత్వాదేః న తథాత్వం ఇతి న ఇత్యాహ తచ్చ ఇతి. శంకాకారుడు అంటున్నాడు, విద్వత్ పురుషుని యందు హనన క్రియకు కర్తృత్వం గాని కారయితృత్వం గాని ఏది కూడా లేదు అని మీరు చెప్తూ వస్తున్నారు. సామాన్యమైనటువంటి శాస్త్రం ఏది? నా హింస్యాత్ సర్వభూతాని, ఏ ప్రాణికి కూడా హింస చేయకూడదు, ఏ ప్రాణిని హింసించకూడదు అనేటువంటి సామాన్య శాస్త్రము ఏదైతే ఉందో హింసను నిషేధం చేసింది. ఆ హింసా కార్యము అజ్ఞానకృతం ఉన్నది, అందువల్ల హింస చేయకూడదు అని శాస్త్రం విధానం చేసింది. అయినా కూడా అపి అంటాడు. విహిత క్రియా కర్తృత్వాదేహ, కానీ శాస్త్రములో విధానం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి అజ్ఞానకృతములు కావు కదా, అవి చేయుటకు యోగ్యములు ఉన్నాయి కదా. అందువల్ల విద్వత్ పురుషుడు నిషిద్ధ కర్మలు చేయకుంటే చేయకుండుగాక, ఎందుకంటే అవి అజ్ఞానకృతములు ఉన్నాయి కాబట్టి. కానీ విహిత కర్మలు చేయవచ్చు కదా, విహిత కర్మల్లో విద్వత్ పురుషునికి కూడా అధికారం ఉంటుంది కదా అని శంకాకారుడు శంక చేస్తే, నా తావద్ ఆత్మని కర్తృత్వాది నిత్యం అముక్తి ప్రసంగాత్ నచ అనిత్యం అపి నిరుపాదానం భావకార్యస్య ఉపాదాన నియమాత్ నచ అనాత్మ తద్ ఉపాదానం ఆత్మని తత్ ప్రతిభానాత్ నచ ఆత్మా ఏవ తద్ ఉపాదానం కూటస్థస్య తస్య అవిద్యాం వినా తద్ అయోగాద్ ఇత్యాహ అవిక్రియత్వాద్ ఇతి. సిద్ధాంతి సమాధానం చెప్తున్నాడు. నా తావద్ ఆత్మని కర్తృత్వాది నిత్యం, ఆత్మయందు కర్తృత్వాదులు నిత్యములు కావు. ఆధ్యాత్మికమైనటువంటి కర్తృత్వము ఉంటే ఉండుగాక, కానీ కర్తృత్వాదులు నిత్యం కాదు. ఒకవేళ ఆత్మయందు కర్తృత్వం ఒప్పుకున్నావనుకో, అప్పుడు అముక్తి ప్రసంగాత్, ఇక నీకు మోక్షం అనేది ఆశే లేదు. ఒకవేళ ఆత్మకు కర్తృత్వాలు ఒప్పుకున్నావనుకో, మరి ఎప్పుడైతే కర్తృత్వం ఉంటుందో అతనిలో వికారం ఉంటుంది. ఏది వికారి ఉంటుందో అది అనిత్యం ఉంటుంది. మరి ఇక మోక్షం ఎవడికి? ఆత్మనే అనిత్యమైపోతే మోక్షం ఎవనికి? అందుకని ముక్తి ఆశనే లేదు ఇక్కడ. నచ అనిత్యం అపి, అయితే ఒకవేళ ఈ కర్తృత్వాదులు నిత్యములు కావు, నిత్యం అనుకుంటే అనిర్మోక్ష ప్రసంగం వస్తుంది. కొన్ని అనిత్యము ఈ కర్తృత్వాదులు అని ఒప్పుకున్నప్పుడే కూడా ఈ కర్తృత్వాదులకు ఉపాదానం అనేది తప్పకుండా ఉండాలి. కర్తృత్వాదులు ఇవి భావరూప కార్యములున్నాయి. యద్యత్ కార్యం తత్తత్ సకారణకం, ఏదేది కార్యం ఉంటుందో దానికి కారణం తప్పకుండా ఉండి తీరాలి. యథా ఘటాది, ఘటాది కార్యం ఉన్నది, భావరూప కార్యం ఉన్నది, దానికి కారణము మట్టి అనేది తప్పకుండా ఉండాలి. అదేవిధంగా ఈ కర్తృత్వాది భావరూప కార్యం ఏదైతే ఉందో అది నిరుపాదానం ఉండదు, అంటే ఉపాదానం లేకుండా ఉండదు. ఎందుకు? భావకార్యస్య ఉపాదాన నియమాత్, ఏదేది భావకార్యం ఉంటుందో దానికి ఉపాదానం అంటూ ఉంటుంది తప్పకుండా. నచ అనాత్మ తద్ ఉపాదానం, అనాత్మ దానికి ఉపాదానం అంటావా? అది కూడా భ్రాంతమే ఉన్నది, అది కూడా అధ్యస్థమే ఉన్నది. అధ్యస్థమైనటువంటి కర్తృత్వాదులకు అధ్యస్థమైనటువంటి అనాత్మ ఉపాదానం కానేరదు. అదే మిథ్య ఉన్నది. మరి మిథ్య అయింది, మరొక దానికి కారణం ఎట్లయితుంది? అందుకని అనాత్మ అందామా? అనాత్మ కాదు. మరి ఎవరు అని అంటే ఆత్మనే చెప్పాలి, అంతే కదా. అనాత్మ అందామా? అది కూడా కార్యమే ఉన్నది. ఘటం ఇంకో ఘటానికి కారణం అవుతుందా? కాదు. దానికి కారణం ఉంది, కానీ ఘటం ఇంకో దానికి కారణం కాదు. అట్లా కర్తృత్వాది భావరూప కార్యం ఏదైతే ఉందో దానికి కూడా అనాత్మ అంటే అది కూడా కార్యమే ఉన్నది, అది ఇంకో దానికి కారణం కాజాలదు. మరి ఏదో ఒకటైతే చెప్పాలి, కారణమైతే చెప్పాలి. మరి ఎవరు అని అంటే ఆత్మ అని ఒకవేళ అన్నావనుకో, ఇక అనాత్మను వదిలేస్తే ఇక మిగిలిందే ఉన్నది ఆత్మనే. ఆత్మనే కారణం అని చెప్పాలి. మరి ఆత్మలో కారణం అని చెప్పినట్లయితే
అప్పుడు ఆత్మ కూడా వికారి అయిపోతుంది. ఏ విధంగా కుండకు కారణం మట్టి, ఆ మట్టి వికారాన్ని పొంది ఘట రూపంలో అయ్యింది. అట్లా ఒకవేళ ఆత్మను ఈ భావరూప కార్యమైనటువంటి కర్తృత్వాదులకు, ఈ దేహాదిక ప్రపంచానికి కారణమనంటే అది కూడా వికారి అవుతుంది. ఆత్మను ఉపాదానంగా చెప్పినట్లయితే అది వికారి అవుతుంది. ఆత్మని తత్ ప్రతిభానాత్ నచ ఆత్మ ఏవ తత్ ఉపాదానం. ఆత్మయందే ఈ కార్యరూప కర్తృత్వాదులు కనపడుతున్నాయి కాబట్టి ఈ భావరూప కార్యమైనటువంటి కర్తృత్వాదులు, దేహాదిక ప్రపంచము ఇదంతా కూడా ఎక్కడ ప్రతీతి అవుతుంది? ఆత్మయందే ప్రతీతి అవుతుంది. కూడా ఆత్మనే ఉపాదానం అని ఈ విధంగా చెప్పాలి. చెప్పినప్పుడు అక్కడ ఆత్మకు వికారిత్వం అనేటువంటి దోషం వస్తుంది. అప్పుడు అది కూడా అనిత్యమైపోతుంది. మరి ఏమిటి వ్యవస్థ? అందుకే చెప్పినట్టు నచ ఆత్మ ఏవ తదుపాదానం. ఆత్మనే భావరూప కార్యమైనటువంటి కర్తృత్వాదులకు ఉపాదానము అని చెప్పుటకు వీల్లేదు. ఎందుకు? కూటస్థస్య తస్య అవిద్యాం వినా తద్ అయోగాద్ ఇత్యాహ. కూటస్థ రూపమైనటువంటి ఆత్మ ఈ భావరూప కార్యమైనటువంటి కర్తృత్వాదులకు, దేహాదిక ప్రపంచానికి కారణమనంటే శుద్ధ చైతన్యము కారణము కాదు. ఆత్మయందే ప్రతీతి అవుతున్నది. మరి ఆత్మయందే ప్రతీతి అయినప్పుడు ఆత్మ కారణమని చెప్పాలనే పడుతుంది, తప్పకుండా ఒప్పుకోవాలి. కానీ శుద్ధ చైతన్యం దేనికి కారణము కాదు, దీని యొక్క కార్యము కూడా కాదు. నతస్య కస్య జనిత అస్తి అంటే ఈ ఆత్మకు జనకుడు అనేవాడు ఎవడు లేడు, కారణం అనేది లేదు. నతస్య కార్యం కారణంచ విద్యతే, దాని యొక్క కార్యం కూడా లేదు అని ఈ విధంగా శృతులు చెప్తున్నందువలన శుద్ధ చైతన్యంలో కారణత్వం లేదు. ఆత్మయందే ఈ భావరూప కార్యం కనపడుతుంది కదా, మరి కారణం తప్పకుండా చెప్పాలి కదా. లేకపోతే మరి దాని యందు ఎందుకు ప్రతీతి అవుతుంది? ఆత్మయందు ఏదో కారణం చెప్పాలి. అంటే చెప్తామంటాడు. కూటస్థస్య తస్య అంటే ఈ భావరూప కార్యమైనటువంటి కర్తృత్వాదులకు అన్నిటికీ కూడా కారణం ఉంది, మేము చెప్తాం. మరి కారణం చెప్పినట్లయితే దానిలో వికారిత్వం వస్తుంది. వికారి ఏది ఉంటుందో అనిత్యం ఉంటుంది, అనిత్యత్వ ప్రసంగం వస్తుంది అని అంటే లేదు లేదు. శుద్ధ చైతన్యము ఈ దేహాదిక ప్రపంచానికి గాని కర్తృత్వ భక్తృత్వాదులకు గాని కారణము కాదు. మరి ఏమిటి? అవిద్యాం వినా తదయోగాత్. అవిద్యను తీసుకున్నప్పుడే చైతన్యము ఈ దేహాదులకు కర్తృత్వాదులకు కారణమైంది, కానీ శుద్ధ చైతన్యం కారణం కాదు. అస్య ద్వైతేంద్ర జాలస్య యదుపాదాన కారణం అజ్ఞానం తదుపాశ్రిత్య బ్రహ్మ కారణముచ్యతే. బృహదారణ్యక వార్తికం. అస్య ద్వైతేంద్ర జాలస్య ఈ ఇంద్రజాల రూపమైనటువంటి ఈ విధంగా ఐంద్రజాలికుడు చూపెట్టేటువంటి ఐంద్రజాలిక పదార్థాలు, మాయిక పదార్థాలు ఎట్లా ఉంటాయో అట్లా ఈ ప్రపంచం కూడా ఐంద్రజాలికం ఉన్నది. ఈ ద్వైతం అంతా కూడా ఐంద్రజాలికం ఉన్నది. అస్య ద్వైతేంద్ర జాలస్య యద్ ఉపాదాన కారణం, దీనికి పరిణామి ఉపాదాన కారణం ఏదైతే ఉందో, ఏది? అజ్ఞానం. దీనికి పరిణామి ఉపాదాన కారణం ఎవరు? అజ్ఞానము. తద్ ఉపాశ్రిత్య ఆ అజ్ఞానాన్ని తీసుకొని, అజ్ఞానాన్ని స్వీకరించి చైతన్యము జగత్తుకు కారణమైంది. ఏం కారణం? వివర్త ఉపాదాన కారణం, పరిణామి ఉపాదాన కారణం కాదు. ఒకవేళ పరిణామి ఉపాదాన కారణం ఒప్పుకున్నట్లయితే మీరన్నట్లు వికారిత్వం వస్తుండే, అనిత్యత్వ దోషం వస్తుండే. కానీ పరిణామి ఉపాదాన కారణం కాదు, మరేమనగా వివర్త ఉపాదాన కారణం. ఏది వివర్త ఉపాదాన కారణం ఉంటుందో అది పరిణామాన్ని పొందదు. అది ఎట్లా ఉన్నదో అట్లే ఉండి అన్య ప్రకారం చేత కనపడుతుంది. ఏ విధంగా? రజ్జు యందు ప్రతీయమానమగు సర్పమును చూసినప్పుడు మనకు భ్రాంతి అయింది. తీరా దగ్గరికి వెళ్లి ఇది పాము కాదు తాడే అని తెలుసుకున్నప్పుడు ఆ తాడులో ఏదైనా మార్పు జరిగినట్టుగా నీకు కనపడిందా? ఎట్లా ఉన్నదో అట్లే ఉన్నది, తాడులో మార్పు లేదు. కానీ అన్యతా ప్రకారం చేత అంటే పాము వలె కనపడింది. అట్లా కూటస్థం నందే ఈ భావరూప కార్యము ప్రతీతి అవుతుంది. కానీ కూటస్థ చైతన్యము లేదా ఆత్మ అభిన్న బ్రహ్మం అని చెప్పండి, అది పరిణామ ఉపాదాన కారణం కాదు. అవిద్యను తీసుకొని వివర్త ఉపాదాన కారణమైంది. మరి స్వరూపత అవిక్రియం ఉన్నది. దానిలో ఏ విధమైనటువంటి క్రియా వికారం ఏది లేదు, ఎట్లున్నదో అట్లే ఉన్నది. ఏ విధంగా? స్వప్న సాక్షి నిర్వికారంగా ఉన్నప్పటికీ కూడా
ఆ సాక్షి యందు స్వప్న ప్రపంచం కనపడుతుంది. అక్కడ సుఖము, దుఃఖము, భయానకమైనటువంటి స్వప్నాలు కూడా కనపడతాయి. మరి సుఖకరమైనటువంటి స్వప్నాలు కూడా కనపడతాయి. కానీ సుఖ దుఃఖాలు కలుగుతున్నప్పుడు కూడా సాక్షికి ఏం వికారం లేదు. అది ఎట్లా ఉన్నదో అట్లే ఉన్నది. అదే విధంగా ఈ సంపూర్ణ భావరూప కార్యమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులు కానీ మరియు దేహాదిక ప్రపంచం కానీ దీనంతటికి కూడా వివర్త ఉపాదాన కారణము కూటస్థుడు లేదా కూటస్థ భిన్న బ్రహ్మము. కానీ పరిణామ ఉపాదాన కారణం కాదు. మరి పరిణామ ఉపాదాన కారణం ఎవరు? అజ్ఞానం అని చెప్పాలి. కర్తృత్వ అభావే అపి కారయితృత్వం స్యాత్ ఇత్యాశంక్యాహ. అప్పుడు పూర్వపక్షి అంటాడు, సరే స్వామీజీ, ఆత్మయందు కర్తృత్వం లేదు, కారయితృత్వం ఉండొచ్చు కదా, అంటే హేతు కర్తృత్వం ఉండొచ్చు కదా, ప్రయోజక కర్తృత్వం ఉండొచ్చు కదా, అంటే ప్రేరక కర్తృత్వం, ఇతరులను ప్రేరేపించేటువంటి కర్తృత్వమైనా ఉండొచ్చు కదా. మనం మొన్న దృష్టాంతం చెప్పుకున్నాం కదా, దేవదత్త యజ్ఞదత్తేన పాకం పాచయతి. దేవదత్తుడు యజ్ఞదత్తుని ద్వారా వంట చేయించుచున్నాడు. అంటే ఇప్పుడు ఆ దేవదత్తుడు ఏమైండు? యజ్ఞదత్తునికి ప్రేరకుడైండు. అలా ప్రేరకత్వం అనేది కూడా ఒక కర్తృత్వమే కదా. ఆ విధమైనటువంటి ప్రేరక కర్తృత్వము, ప్రయోజక కర్తృత్వము, హేతు కర్తృత్వము, కారయితృత్వము ఉండొచ్చు కదా ఆత్మయందు అనంటే, ఈ కారయితృత్వము కూడా ఎక్కడుంటుందో తెలుసా? విక్రియావాణి కర్త ఆత్మనః కర్మభూతం అన్యం ప్రయోజయతి కురు ఇతి అని భాష్యకారులు భాష్య పంక్తి ఇచ్చినాడు. ఎవరి అందైతే వికారం ఉంటుందో వాడే కర్త అనబడతాడు, వాడే ఇంకొకరిని ప్రేరేపించగలుగుతాడు. వికారం లేకపోతే కారయితృత్వం కూడా ఉండదు అని ఈ విధంగా సమాధానం చెప్పబడింది. ఆత్మని కర్తృత్వాది ప్రతిభానస్య అనాది అనిర్వాచ్యం అజ్ఞానం ఉపాదానం తన్ నివృత్తి చ తత్వజ్ఞానాది ఇత్యుక్తం. అయితే మరి ఇప్పుడు ఈ భావరూప కార్యమైనటువంటి కర్తృత్వము, భోక్తృత్వము, కారయితృత్వము, మరి దేహాదిక ప్రపంచము, దీని అంతటికి ఉపాదాన కారణం ఎవరయ్యా అంటే అనాది అనిర్వచనీయమైనటువంటి అజ్ఞానము. అజ్ఞానం ఎటువంటిది? అనాది. అనాది అనంటే ఉత్పత్తి రహిత వస్తువునకు అనాది అందురు. దేనికి ఉత్పత్తి లేదో అది అనాది అనబడుతుంది. అట్లా అనాదులు ఎన్ని ఉన్నాయి? 6 అనాదులు ఉన్నాయి. బ్రహ్మ మాయా, బ్రహ్మ మాయల సంబంధం, జీవుడు ఈశ్వరుడు, జీవేశ్వరుడు యొక్క భేదం, ఈ 6 అనాదులు అనబడతాయి. జీవ ఈశో విశుద్ధాచిత్ తథా జీవేశయోర్భిద అవిద్య తచ్చితోర్యోగ షడస్మాకమనాదయ. ఈ 6 అనాదులు ఉంటాయని మనకు మన అభియుక్తులు చెప్తూ ఉన్నారు, వృద్ధ పురుషులు చెప్తూ ఉన్నారు. అందువల్ల ఈ అవిద్య ఏదైతే ఉందో ఇది కూడా అనాది. బ్రహ్మం ఏ విధంగా అనాది ఉన్నదో అట్లే అవిద్య కూడా అనాది ఉంది. మరి 2 అనాదులైతే ద్వైతాపత్తి వస్తుంది కదా అనంటే, బ్రహ్మము అనాది ఉన్నది, అనంతం ఉన్నది. కానీ అవిద్య అనాది అయితే ఉంది కానీ అనంతం కాదు. ఎందుకు? జ్ఞానం చేత అంతమైపోతుంది, నష్టమైపోతుంది. అందుకని అనాది శాంతం ఉన్నది కాబట్టి ద్వైతాపత్తి రాదు. మరి ఇంకెలా ఉంది ఈ అవిద్య? అనిర్వాచ్యం అంటే దీన్ని సత్ అని గాని అసత్ అని గాని నిర్వచించి చెప్పడానికి రాదు. అందుకని అనిర్వచనీయము. సత్ అని ఎందుకు చెప్పరాదు? బాధ యోగ్యం ఉన్నది, జ్ఞానం చేత బాధ అయిపోతుంది. అసత్ అని ఎందుకు చెప్పరాదు? అది భావరూపం ఉన్నది, మరి అనుభవ గోచరం ఉన్నది అవిద్య. వంద్యాసుతుడు ఉన్నాడు అనుకో, అసత్. వాడు ఎవరికైనా కనపడ్డా? ఎవరికైనా అనుభవంలో వచ్చాడా? ఏ కాలంలో అయినా, ఏ యుగంలోనైనా ఎవరికైనా కనిపించాడా? స్వరూపహీనము. స్వరూపహీనమునకు అసత్ అందురు. కానీ అవిద్యకు స్వరూపం లేదంటావా? స్వరూపం ఉన్నది కాబట్టే ఇంత విచిత్రమైన కార్యాన్ని చేస్తుంది ఈ అవిద్య. మరియు సాక్షి చేత తెలియబడుతుంది. సాక్షి భాష్యం ఉన్నది అవిద్య. అహం అజ్ఞ అనే అనుభవాన్ని చెప్తున్నావా లేదా? ఈ అజ్ఞానము ఏ ప్రమాణం చేత తెలియబడుతుంది? ప్రత్యక్షాది షట్ ప్రమాణముల చేత అవిద్య తెలియబడేది కాదు. ఎవడైనా ప్రమాణాల చేత అవిద్యను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినాడు అనుకో, వానంత మూర్ఖుడు ఇంకోడు లేడు.
అజ్ఞానం జ్ఞాతుమిచ్చేదియో మానేన అత్యంత మూఢధీహి సతు నూనం తమః పశ్యేత్ దీపేనోత్తమ తేజస అంటూ వేదాంత సిద్ధాంత ముక్తావళిలో శ్రీ స్వయం ప్రకాశానంద స్వాములు చెప్తారు. అద్భుతమైనటువంటి గ్రంథం వేదాంత సిద్ధాంత ముక్తావళి. అజాతవాదం చెప్తుంది, ఎవరైతే ప్రజ్వలిస్తున్నటువంటి దీపాన్ని చేతిలో పట్టుకొని నేను చీకటిని చూడాలని అనుకుంటాడో వాడు ఎటువంటి ప్రబుద్ధుడో అటువంటి వాడే ప్రత్యక్షాది ప్రమాణాల చేత అజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు అటువంటి మూర్ఖుడే అని చెప్పినాడు. ఎందుకు? ప్రత్యక్షాది ప్రమాణాల చేత తెలియబడేది కాదు అవిద్య. మరి ఎలా తెలియబడుతుంది అంటే నీ అనుభవమే చెప్తుంది. అహం అజ్ఞః అహం బ్రహ్మ న జానామి మామహం న జానామి అని నువ్వు అంటున్నావా లేదా? అంటున్నావు. ఏ ప్రమాణం చేత తెలుసుకొని? నేత్రాది ప్రత్యక్షాల చేత తెలుసుకున్నావా? అనుమానం చేతనా? ఉపమానమా? అర్థాపత్య శబ్దమా? దేని చేత తెలుసుకుంటున్నావు? సాక్షి భాష్యము. అవిద్య సాక్షి భాష్యం. కాబట్టి ఇది సత్తు కంటే విలక్షణం ఉంది. ఎందుకు? జ్ఞానం చేత బాధగుటకు యోగ్యం ఉన్నది. అసత్తు కంటే వంద్యాసుతులు, ఆకాశ పుష్పము, కూర్మరోమము, శశిశృంగము మొదలైనటువంటి వాటి కంటే విలక్షణం ఉంది. ఎందుకు? స్వరూపము గలది ఉంది. అందువల్ల ఇది సత్సే విలక్షణ్ బాధయోగ్యం, అసత్సే విలక్షణ్ స్వరూపవాన్. దీనికే అనిర్వచనీయము అంటారు. సన్నాప్య సన్నాహ్యుభయాత్మికానో భిన్నాప్య భిన్నాహ్యుభయాత్మికానో సాంగాప్యనంగాహ్యుభయాత్మికానో మహాద్భుత నిర్వచనీయ రూప. ఆచార్యులు స్పష్టంగా చెప్పినాడు వివేక చూడమని 111వ శ్లోకం. అది సత్తు కాదు, అసత్తు కాదు, ఉభయ రూపం కూడా కాదు. అది బ్రహ్మం కంటే ఆత్మ కంటే భిన్నమని చెప్పడానికి రాదు, అభిన్నమని చెప్పడానికి రాదు, ఉభయమని చెప్పడానికి రాదు. అది సావయవమని చెప్పడానికి రాదు, నిరవయమని చెప్పడానికి రాదు, ఉభయ రూపం అని చెప్పడానికి రాదు. మహాద్భుత నిర్వచనీయ రూప. మహా అద్భుతమైనటువంటిది ఇది, అనిర్వచనీయం ఉన్నది అని ఆచార్యులు వివేక చూడమని చెప్పినారు. ఈ అజ్ఞానమే ఈ కర్తృత్వాదులకు దేహాదిక ప్రపంచానికి ఉపాదానం. ఏ ఉపాదానము? పరిణామి ఉపాదానం, వివర్త ఉపాదానం కాదు. మరి దాని యొక్క నివృత్తి ఎలా అవుతుంది స్వామీజీ? ఈ అజ్ఞానం చేత కొట్టబడి ఈ జన్మవన రూప సంసారంలో ఇలా కొట్టుకుపోవడమేనా అనంటే లేలే. తత్వజ్ఞానాద్ తన్నివృత్తి. తత్వజ్ఞానం చేత అజ్ఞానం యొక్క నివృత్తి అవుతుంది. తత్వజ్ఞానం అనంటే బ్రహ్మాత్మైకత్వ జ్ఞానం. జీవుడే పరమాత్మ, పరమాత్మయే జీవుడు అని యథాతథంగా ఉన్నదున్నట్టుగా తెలుసుకోవడమే తత్వం. తత్వం అంటే యథార్థం, ఉన్నదున్నట్టుగా తెలుసుకోవడం. ఈ విధంగా జీవుడే పరమాత్మ అని ఉన్నదున్నట్టుగా బ్రహ్మాత్మైకత్వ జ్ఞానం కలిగితే ఆ జ్ఞానం చేత ఆ జ్ఞానము నివృత్తి అవుతుంది అని చెప్పబడింది. ముక్తం. ముక్తం అంటే ఎక్కడ చెప్పబడింది అంటే జ్ఞానే నతు తద జ్ఞానం ఏషాం నాశితమాత్మనః అని ఈ విధంగా మనకు భగవద్గీత చెప్తుంది. మరియు శృతులు ప్రసిద్ధమున్నాయి. తరతి శోకం ఆత్మవిత్, జ్ఞానాదేవతు కైవల్యం, వృతే జ్ఞానాన్న ముక్తి, దేవం జ్ఞాత్వా సర్వపాశాపహాని అని ఈ విధంగా శృతులు చెప్తూ ఉన్నాయి. ఇదానీం కర్తృత్వ కారయితృత్వయోః అవిద్యా కృతత్వే భగవతః అనుమతిం దర్శయతి తదేతదితి. అయితే ఈ కర్తృత్వం గాని కారయితృత్వం గాని ఈ రెండు అవిద్యా కృతములున్నాయి అని భగవంతుడు స్వయంగా చెప్పినాడయ్యా. తదేతద్ ఇతి అనంటూ భాష్యంలో ఇచ్చినాడు చూడు. తదేతత్ అవిశేషేణ విదుషః సర్వక్రియాసు కర్తృత్వం హేతుకర్తృత్వం చ ప్రతిషేధతి భగవాన్ విదుషః కర్మాధికార అభావ ప్రదర్శనార్థం వేదా వినాశనం కథం స పురుష ఇత్యాదిన. కథం స పురుష పార్థ కంఘాత యతిహంతికం. అతని యందు కర్తృత్వము కారయితృత్వము ఎలా ఉంటుంది? ఉండదు. ఎందుకు? ఇవి అజ్ఞాన కృతములున్నాయి అని భగవంతుడు స్వయంగా చెప్పాడు. అంతఃపూర్వ శ్లోకంలో ఏవం వేత్తి హంతారం యశ్చేన మన్యతే హతం ఉభౌతం న విజానేతో నాయం హంతి న హన్యతే. ఎవడైతే ఆత్మను కర్తగాను కర్మగాను తెలుసుకుంటాడో వారిద్దరికి కూడా ఆత్మ యొక్క యాథాత్మ్యం తెలియలేదు.
నిరుపాధిక చైతన్యం యొక్క జ్ఞానం వానికి లేదు అని చెప్పినాడు. కాబట్టి భగవంతుడు స్వయంగా ఇవి అజ్ఞానకృతములే అని చెప్పినాడు. విదుషః యది కర్మాధికార అభావః భగవతో అభిమతః తర్హి కుత్ర తస్య జీవతః అధికారః స్యాత్. విద్వానునికి కర్మాధికారం లేదు అనేటువంటి అభిప్రాయం భగవంతునికి ఉంది అని మీరు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు విద్వానునికి అధికారం ఎక్కడుంది? కర్మయందైతే అధికారం లేదు, మరి ఎక్కడుంది అధికారము అని ఈ విధంగా శంకాకారుడు క్వ పునః విదుషః అధికారః ఇది పృచ్చతి ఈ విధంగా అడిగినాడు. మరి దానికి సమాధానం ఏమని చెప్పినాడు? జ్ఞాన నిష్ఠాయాం ఇత్యుక్తం స్మారయతి ఉక్తమితి. విద్వత్ పురుషునికి అధికారం ఎక్కడుంది అంటే కర్మనిష్ట యందు లేదు. ఎక్కడుంది? జ్ఞాన నిష్ఠ యందు ఉంది. తద్ అంగభూతే సర్వకర్మ సన్యాసేచ తస్య అధికారః అస్తి ఇత్యాహ తథాయితి. ఆ జ్ఞాననిష్టకు అంగరూపమైనటువంటి ఏదైతే సర్వకర్మ సన్యాసం ఉన్నదో దాని యందే విద్వత్ పురుషునికి అధికారం ఉంది, కానీ కర్మనిష్ట యందు అధికారం లేదు. వక్షమానే వాక్యే సర్వకర్మ సన్యాసో న ప్రతిభాతి మానసానామేవ కర్మణాం విశేషణవశాత్ త్యాగ అవగమాత్ ఇది శంకతే నను ఇతి. భాష్యంలో శంకాకారుడు ఏమన్నాడు? స్వామీజీ, సర్వకర్మాని మనసా సన్యస్యాస్తే సుఖం వశి అనే ప్రమాణం ఇచ్చి భగవద్గీత 5:13 ఆ ప్రమాణం ఇచ్చి విద్వత్ పురుషునికి సర్వకర్మ సన్యాసం నందే అధికారం ఉంది అని మీరు చెప్పారు. కానీ సర్వకర్మలను అని చెప్పకూడదు, కొంచెం సంకోచం చేయండి వాటిని. ఆడ మనసా అన్నాడు శ్లోకంలో. అన్నప్పుడు మానసిక కర్మలు మాత్రమే త్యాగం చేయాలి, కాయిక వాచిక కర్మలు త్యాగం చేయకూడదు అని ఎట్లా మనం సంకోచం చేద్దాం అని పూర్వపక్షి అంటాడు. మనసానయమవే కర్మణం, మానసికమైనటువంటి కర్మలే త్యాగం చేయమని భగవంతుడు అక్కడ చెప్పాడు. కాబట్టి కాయిక వాచిక కర్మలు త్యాగం చేయకూడదు, వాటి యందు విద్వత్ పురుషునికి అధికారం ఉంటుంది, కర్మలు చేస్తాడు అంటే విద్వానుల యందు క్రియ ఉన్నది అని సిద్ధి చేసే తాత్పర్యం ఉంది పూర్వపక్షికి. నను అని ఈ విధంగా శంక చేస్తున్నాడు. విశేషణాంతరం ఆశ్రిత్య దూషయతి. అయితే సిద్ధాంతి మనసా అనేటువంటి విశేషణాన్ని ఇచ్చి పూర్వపక్షి శంక చేస్తే వేరే విశేషణాన్ని ఇచ్చి ఆ శంకను నిరాకరణ చేసినాడు. ఏమని అనంటే సర్వకర్మాణి ఇది. సర్వకర్మాణి అని ఉందా లేదా శ్లోకంలో? మరి సర్వ అని చెప్పినప్పుడు మానస కర్మలు ఎందుకు విడిచిపెడతావు నువ్వు? అన్ని వచ్చినట్టే, సర్వ అన్నప్పుడు సర్వం వచ్చినట్టే. అందుకని మానసిక క్రియలతో పాటు వాచిక కాయిక సకల కర్మలను కూడా సన్యసించుట యందే విద్వత్ పురుషునికి అధికారం ఉంది అని చెప్పినట్లయింది. మనసా ఇది విశేషణాత్ మానసేషు ఏవ కర్మసు సర్వశబ్ద సంకుచిత స్యాత్ ఇది శంకతే. అప్పుడు పూర్వపక్ష ఏమన్నాడు? సర్వ అనే శబ్దము మానస కర్మలకే సంకోచం చేద్దాం, సర్వ మానస కర్మలను వదిలిపెట్టమని చెప్పినాడు. సర్వ శబ్దాన్ని మానస కర్మలకే నువ్వు అన్వయం చెయ్యి అంటే సర్వ మానస కర్మలు వదిలిపెట్టమన్నాడు అని ఈ విధంగా శంక చేసినాడు. సర్వాత్మన మనో వ్యాపార త్యాగే వ్యాపారాంతరాణం అనుపపత్తే సర్వకర్మ సన్యాస సిద్ధ్యతి ఇది పరిహరతి న ఇత్యాదిన. చూడు, సర్వ మానస కర్మలను వదిలిపెట్టమని మానస కర్మలకే సర్వశబ్దాన్ని సంకోచం చేస్తే కాయిక కర్మలు గాని మానస కర్మలు గాని వాచిక కర్మలు గాని ఏవైనా గాని మనసుతోనే చేస్తావు కదా. మనసు లేకుండా కాయిక వాచిక కర్మలు కూడా ఉపపన్నం కావు, చేయుటకు వీలు లేదు. అందువల్ల ఇక్కడ సర్వకర్మలంటే కాయిక వాచిక మానసిక సర్వకర్మలను వదిలిపెట్టాలి అని చెప్పినాడు. మానసేషు అపి కర్మసు సన్యాసే సంకోచాత్ నా వాగాది వ్యాపార అనుపపత్తి ఇది శంకతే. శంకాకారుడు అంటాడు, మానస కర్మలకే మనము సన్యాసాన్ని సంకోచం చేసినామనుకో, అంటే వాచిక కాయిక కర్మలు కాకుండా మానస కర్మలకే సంకోచం చేసినామనుకో, అప్పుడు కూడా అన్వయం అవుతుంది అంటాడు పూర్వపక్షి. ఎందుకనంటే అన్యాని సర్వకర్మాని మనసా సన్యాసేత్ ఇది చేదు. చూడు, శాస్త్రీయమైనటువంటి వాక్కాయ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి కారణమైనటువంటి మానసికమైనటువంటి కర్మలను వదిలిపెట్టి అంటే వాటిని అలా ఉంచి అన్యమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధం చేసింది ఆ శ్లోకం. ఏది?
సర్వకర్మాని మనస అనేది. నిషిద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగం చేయాలి అని చెప్పిందే గాని శాస్త్రీయ కర్మలను వదులుకోమని చెప్పలేదు. శాస్త్రీయమైనటువంటి వాక్కాయ కర్మలకు కారణమైనటువంటి మానసిక కర్మలను వదిలిపెట్టమని చెప్పలే. నిషిద్ధ కర్మలను వదిలిపెట్టమని చెప్పింది ఉన్నది అక్కడ అని ఈ విధంగా అన్నాడు. అన్యాని ఇతి, అన్య అంటే నిషిద్ధ కర్మలు, అశాస్త్రీయ కర్మలు త్యాగం చేయాలన్నాడు. అశాస్త్రీయ వాక్కాయ కర్మ కారణాన్ని అశాస్త్రీయాని మానసాని తానిచ సర్వాణి కర్మాణి ఇత్యర్థః. అశాస్త్రీయమైనటువంటి వాక్కాయ కర్మలకు కారణమైనటువంటి అశాస్త్రీయ మానసిక కర్మలను సర్వమును త్యాగం చెయ్యి అని చెప్పింది ఉన్నది శ్లోకంలో. అంతేగాని శాస్త్రీయ కర్మలను వదిలిపెట్టమని చెప్పలేదు. శాస్త్రీయమైనటువంటి వాచిక కర్మలు కావచ్చు, మానసిక కర్మలు కావచ్చు, కాయిక కర్మలు కావచ్చు, అవి విద్వత్ పురుషుడు చేయాల్సిందే, చేయుటకు అధికారియే అని అంటూ పూర్వపక్షి అన్నాడు. వాక్యశేషం ఆదాయ దూషయతే నవయితి. అయితే ఆ శ్లోకంలోనే వాక్యశేషం ఉంది. ఏమని? నైవ కురువన్న కారయన్ అని ఉంది కదా. దాని చేత ఏం తెలుసుకోవాలి? శాస్త్రీయ కర్మలు గాని అశాస్త్రీయ కర్మలు గాని అది ఏమీ చెయ్యడు, చేయించడు. కర్తృత్వం లేదు, కారయితృత్వం కూడా లేదు. అందువల్ల సర్వకర్మలను వదిలిపెట్టాలి అనేదే ముఖ్య తాత్పర్యం ఉంది భగవంతునికి. అందుకని సర్వకర్మ సన్యాసం నందే విద్వత్ పురుషునికి అధికారం ఉంది, కానీ కర్మల యందు లేదు. నహి వివేక బుద్ధ్యా సర్వాణి కర్మాణి అశాస్త్రీయాని సన్యస్య తిష్టతి ఇది యుక్తం. అయితే వివేక బుద్ధి చేత అశాస్త్రీయమైనటువంటి సర్వకర్మలను సన్యసించి ఉంటాడు అనేది యుక్తము కాదు. ఎందుకంటే శ్లోకంలో నైవ కుర్వన్ ఇత్యాది విశేషణస్య వివేక బుద్ధేహే చ త్యాగహేతో తుల్యత్వాది ఇత్యర్థః. అది నైవ కుర్వన్ నకారయన్ అనేటువంటి ఏ వివేక బుద్ధి ఉంది కదా, ఇది శాస్త్రీయమైన అశాస్త్రీయమైన అన్ని కర్మలకు సమానమే. ఎందుకు? ఏది కర్మ ఉంటుందో అది అజ్ఞానకృతం ఉంటుంది. మరి అజ్ఞానకృతమైనటువంటి కర్మలు చేసుకుంటూ ఉంటాడేమి విద్వత్ పురుషుడు. అందువల్ల అన్నిటినీ త్యాగం చెయ్యాలి అనేదే ఇక్కడ భగవంతునికి ముఖ్య అభిప్రాయం ఉంది. భగవద్ అభిమత సర్వకర్మ సన్యాసస్య అవస్థా విశేషే సంకోచం దర్శయన్ ఆశంకతే మరిష్యతః ఇతి. అప్పుడు పూర్వపక్షి అంటాడు, భగవంతునికి సర్వకర్మలు సన్యాసం చేయాలి అనేటువంటి అభిప్రాయం ఉంటే ఉండుగాక, కానీ జీవించి ఉన్నటువంటి విద్వత్ పురుషునికి చెప్పలేదు సర్వకర్మ సన్యాసము. మరిష్యతః మరణించనున్న వానికి చెప్పింది సర్వకర్మ సన్యాసాలు చేయమని. మరణించనున్న వానికి, మరణోన్ముఖుడైనటువంటి వానికి సర్వకర్మ సన్యాసం చెప్పినాడు భగవంతుడు. అంతేగాని జీవించి ఉన్నటువంటి విద్వత్ పురుషునికి కాదు అని ఈ విధంగా అవస్థా విశేషం తీసుకొని ఈ సర్వకర్మ సన్యాసాన్ని సంకోచం చేసి శంక చేసినాడు పూర్వపక్షి. ఏ విధంగా సంకోచం చేసినాడు? మరణించనున్న వానికి సన్యాస విధి చెప్పింది ఉన్నది, జీవించి ఉన్నవానికి కాదు. ఇంకా కొన్ని రోజులు బ్రతుకుతాడు, అటువంటి వానికి చెప్పింది ఉన్నది. మరణించనున్నవాడు సన్యాసం చేసుకోవాలి, ఆతుర సన్యాసం తీసుకోవాలి అని ఈ విధంగా సంకోచం చేసినాడు పూర్వపక్షి. సన్యాసో జీవదవస్థాయామేవ అత్ర వివక్షిత ఇత్యత్ర లింగం దర్శయన్ ఉత్తరమహ నవయితి. అయితే దానికి సమాధానం ఏం చెప్పినాడు శంకరాచార్యుల వారు? జీవించి ఉన్నవానికే సన్యాసం చెప్పింది, మరణించని ఉన్నవానికి చెప్పేది ఏమున్నది? వాడైతే చచ్చిపోతున్నాడు. మరి ఇంకొకటి ఏందనంటే నవద్వారే పూరే దేహి నైవ కుర్వన్ నకారయన్. నవద్వారములు కలిగినటువంటి పురములో ఉంటున్నాడని చెప్పింది. అది మరణించనున్నవాడు ఉంటాడా పోతాడా? వాడు పోతాడు. పోయేవానికి చెప్పలే, ఇక్కడ ఉన్నవానికే చెప్పింది ఉన్నది. జీవించి ఉన్నటువంటి విద్వత్ పురుషునికే, జీవదవస్థలో ఉన్నవానికే సర్వకర్మ సన్యాసం యొక్క విధానము వివక్షితమై ఉన్నది భగవంతునికి అని అక్కడ లింగం చెప్పినాడు. నవయితి, నా అంటూ నిషేధం చేస్తూ నవద్వారే పురే దేహి అని ఈ విధంగా సమాధానం చెప్పినాడు. అంటే నవద్వారములు కలిగినటువంటి పురములో అంటే దేహములో ఉన్నవానికే సన్యాసం యొక్క విధానం ఉన్నది, గాని మరణించనున్న వానికి కాదు. ఎందుకంటే వాడు ఉండనే ఉండడు, వాడు వెళ్ళిపోతాడు. నవద్వారపురంలో ఏడుంటాడు వాడు? కొన్ని గంటలకో కొన్ని రోజులకో పోతాడు అని ఈ విధంగా చెప్పి అనుపపత్యమేవ స్ఫోరయతి. అయితే ఆ మరణించనున్న వాడు దేహంలో ఉండుట
అనుపపన్నమవుతుంది. దాన్నే చెప్పినాడు భాష్యకారులు, నహి సర్వకర్మ సన్యాసేన మృతస్య తద్దేహే ఆసనం సంభవతి అని ఆచార్యులు చెప్పినాడు కదా. మరణించనున్నవాడు సర్వకర్మాలను సన్యసించి ఈ దేహంలో ఉండుట, మృతదేహంలో ఉండుట సంభవించదు అని ఈ విధంగా చెప్పి దాన్ని నిరాకరించినాడు. ఇంకా దాని మీద శంకాకారుడు న్యాయశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ఏదో శంక చేస్తాడు. అదంతా పెద్ద అవసరం లేదు. ఇంతటితో మనము 2వ అధ్యాయంలో 21 శ్లోకానికి వ్యాఖ్యానం పూర్తిగా చేసుకున్నట్టు అయింది. మిగతా టీకా అంత పెద్ద విశేషం ఏమీ లేదు. ఇప్పుడు ఉత్తర శ్లోకానికి అవతారిక చూడండి. భాష్యం. ప్రకృతంతో వక్ష్యామః తత్ర ఆత్మనః అవినాశిత్వం ప్రతిజ్ఞాతం తత్ కిమివ ఇత్యుచ్యతే. అయితే ప్రకృతం అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి విషయం ఏది? ఆత్మ అవిక్రియమున్నది అని విషయం జరుగుతూ ఉంది. అక్కడ కింద టిప్పని ఇచ్చినాడు చూడండి. ఆత్మనః అవినాశిత్వ రూపం అవిక్రియ లక్షణం. ప్రకృతం అంటే చెప్పినాడు ఆత్మనః అవినాశిత్వ రూపం. ఆత్మ అవినాశి ఉంది, వేదావినాశనం నిత్యం అని చెప్పాడు కదా. అవినాశి ఉంది, లేదా అవినాశిదు తద్విద్ది అని కూడా చెప్పాడు భగవంతుడు. అయితే ఈ అవినాశి ఆత్మ యొక్క స్వరూపం ఏదైతే ఉందో అదే అవిక్రియ స్వరూపం. అంటే అవినాశి అన్నా అవిక్రియమన్నా ఉపలక్షణంగా ఒకటే. అందుకని అవిక్రియమైనటువంటి ఆత్మ గురించి ఏదైతే మనం ఇప్పుడు చర్చించుకుంటూ వస్తున్నామో దాన్ని ఇంకా కొంచెము స్పష్టం చేస్తా అని అంటాడు. ఎవరు? గీతాచార్యుడు. తత్ర ఆత్మనః అవినాశిత్వం, ఆత్మ యొక్క అవినాశిత్వం అంటే ఉపలక్షణంగా అక్రియత్వం. దాన్ని ఏదైతే ప్రతిజ్ఞ చేసిండో ఇంతకుముందు, ఆత్మ అవిక్రియ రూపం ఉన్నది అని ఏదైతే ప్రతిజ్ఞ చేశాడో తత్ కిమివ ఇత్యుచ్యతే. ఏ ఆత్మనైతే మీరు అవిక్రియం ఉందని ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారో ఆ అవిక్రియ ఆత్మ ఎలా ఉంది అంటే ఒక దృష్టాంతం చెప్పండి అని ఈ విధంగా శంక. అంతే కదా, మందాధికారికి ఒక దృష్టాంతం ఇస్తేనే తెలుస్తుంది. అందుకని దృష్టాంతం ఇవ్వాలి తప్పకుండా. ఆ దృష్టాంత రూపంలో శ్లోకాన్ని ప్రవృత్తం చేసినాడు. 22వ శ్లోకం చదవండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. స్పష్టం ఉన్నది. ఏ విధంగా పురుషుడు జీర్ణమైనటువంటి వస్త్రాలను వదిలిపెట్టి నూతన వస్త్రాలను ధారణ చేసుకుంటాడో అదే విధంగా ఈ జీవాత్మ కూడా పూర్వ శరీరాలను వదిలిపెట్టి ఉత్తరోత్తర శరీరాలను ధారణ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు వర్ధమాన శరీరం ఉంది, ఇది దీని ప్రారంభం తీరగానే ఇది పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడు? దీన్ని వదిలిపెడతాడు. వదిలిపెట్టి మరో శరీరాన్ని ధారణ చేసుకుంటాడు. అయితే ఏ విధంగా లోకంలో వస్త్రాలను మార్చేటువంటి వ్యక్తి జీర్ణమైనటువంటి వస్త్రాన్ని వదిలిపెట్టి నూతన వస్త్రాన్ని ధారణ చేసుకున్నంత మాత్రాన ఆ పురుషునిలో ఏమన్నా వికారం కలిగిందా? ఏమీ లేదు. అదే విధంగా పూర్వ శరీరాన్ని వదిలిపెట్టి ఉత్తర శరీరాన్ని ధారణ చేసుకునేటువంటి ఈ జీవాత్మలో కూడా ఏ విధమైనటువంటి వికారము కలగదు. అందువల్లనే ఆత్మ అవిక్రియం ఉంది అని దృష్టాంతంగా మనం చెప్పినాం. ఎందుకంటే శంకాకారుని అభిప్రాయం ఏమిటంటే ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఉదయించినప్పుడు ఉదయాచలం చేత సంబద్ధమై ఉంటాడు, అస్తమించేటప్పుడు అస్తాచలం చేత సంబద్ధమై ఉంటాడు. అంటే ఇక్కడ ఉదయించి అక్కడ అస్తమిస్తున్నాడు అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కదా సూర్యుడు. ఉదయాచలం నుంచి అస్తాచలం దగ్గరకు వచ్చినట్టే కదా, వచ్చిందంటే క్రియ జరిగినట్టే కదా. చెప్తామా లేదా? సూర్యుడు ఇక్కడికి వచ్చాడు అంటే సూర్యునిలో క్రియ జరిగింది. అట్లే పూర్వ శరీరాన్ని వదిలిపెట్టి ఉత్తర శరీరాన్ని ధారణ చేసుకుంటున్నాడంటే అతడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టే కదా. ఆ శరీరం నుంచి ఈ శరీరానికి వచ్చింది కదా, క్రియ జరిగింది కదా. అందుకని క్రియ ఒప్పుకోవాలి ఆత్మయందు అని పూర్వపక్ష యొక్క అభిప్రాయం. దానికి సమాధానం చెప్పినాడు గీతాచార్యుడు. అట్లేం లేదు. ఏ విధంగా ఒక పురుషుడు వస్త్రాలను వదిలిపెట్టి నూతన వస్త్రాలను ధారణ చేసుకుంటాడు,
కదా, జీర్ణమైనటువంటి పాత వస్త్రాలను వదిలిపెట్టి నూతన వస్త్రాన్ని ధారణ చేసుకుంటారు. అంత మాత్రం చేత అతనిలో ఏదైనా క్రియ వికారం జరిగిందా? లేదు. అదే విధంగా జీర్ణమైనటువంటి శరీరాన్ని వదిలిపెట్టి మరియు ప్రారంధానుసారంగా భావి జన్మలను పొందినప్పుడు ఏ శరీరాలు ప్రాప్తమైతాయో అప్పుడు ఆ శరీరాన్ని ధారణ చేసుకున్నప్పుడు కూడా ఆ జీవాత్మలో ఏ విధమైనటువంటి వికారం కలగదు. అందుకని ఆత్మ అవిక్రియం ఉంది అని సమాధానం చెప్పినాడు. భాష్యం చూడండి. వాసాంసి ఇతి వాసాంసి వస్త్రాన్ని జీర్ణాన్ని దుర్బలతాం గతాని యథా లోకే విహాయ పరిత్యజ్య నవాని అభినవాని గృహణాతి ఉపాదత్తే నరః అనగా పురుషః అపరాణి అన్యాని తథా తద్వదేవ శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి సంగచ్చతి నవాని దేహి ఆత్మ పురుషవత్ అవిక్రియ ఏవ ఇత్యర్థః. స్పష్టమైనది భాష్యం. ఏ విధంగా జీర్ణమైనటువంటి వస్త్రాలను పురుషుడు దుర్బలమైనటువంటి జీర్ణమైనటువంటి పాతబడినటువంటి వస్త్రాలను వదిలిపెట్టి నూతన వస్త్రాలను ఏ విధంగా ధారణ చేసుకుంటాడో అదే విధంగా జీర్ణమైనటువంటి శరీరాన్ని వదిలిపెట్టి నూతన శరీరాన్ని ధారణ చేసుకుంటాడు. అయితే ఇక్కడ జీర్ణ శబ్దానికి ఇతడు క్రమేణ వృద్ధుడయ్యి మరణించిన తర్వాత అని ఏ విధంగా అర్థం చేయకూడదు. జీర్ణమనే శబ్దానికి ప్రారబ్ధ క్షయము అని అర్థం చేయాలి. ఎందుకంటే కొందరు పుట్టగానే చచ్చిపోతారు, కొందరు కడుపులోనే చచ్చిపోతారు, కొందరు యువావస్థలో చచ్చిపోతారు. మరి ఇక్కడ జీర్ణం అంటే ముసలోళ్ళైనానే అర్థం కాదు. ఇక్కడ మరేమి ప్రారబ్ధ క్షయము. ప్రారబ్ధం ఎప్పుడు క్షీణిస్తే అదే జీర్ణావస్థ అని తెలుసుకోవాలి. మన ప్రారబ్ధం తీరిపోతే ఏ అవస్థలో కూడా చనిపోవచ్చు. బాల్యంలో చనిపోవచ్చు, యువావస్థలో చనిపోవచ్చు, ముసలోడైన తర్వాత కూడా చనిపోవచ్చు. అందుకని ఇక్కడ జీర్ణం అనే శబ్దానికి ప్రారబ్ధ క్షయము అని అర్థం తెలుసుకోవాలి. సరే, దీనికి ఆనందగిరిగా చూడండి. ఆత్మనః అవిక్రియత్వేన కర్మ అసంభవం ప్రతిపాద్య అవిక్రియత్వ హేతు సమర్థనార్థం ఏవ ఉత్తర గ్రంథం అవతారయతి ప్రకృతం తు ఇతి. ఆచార్యులు అవతారణిక భాష్యం ఏదైతే చేశాడో దానికి స్పష్టీకరణ చేస్తున్నాడు ఆనందగిరి వారు. అంటే ఇంతవరకు దగ్గర ఆత్మ అవిక్రియమున్నది, అందువల్ల అవిక్రియ ఆత్మను తెలుసుకున్నటువంటి వాడు కూడా అవిక్రియ స్వరూపుడే. ఎందుకు? విద్వాన్ అంటే ఆత్మ అంటే వేరు కాదు. విదుషః ఆత్మ ఏవ, విద్వానుడు అంటే ఆత్మనే. అందుకని ఆ విద్వత్ పురుషుని యందు కర్మ సంభవించదు, అతని కర్మ యందు అధికారం లేదు అని ఇంత దగ్గర ప్రతిపాదన చేస్తూ వచ్చి ఇప్పుడు అవిక్రియ హేతు సమర్థనార్థం ఆత్మ అవిక్రియం ఉంది అనేటువంటి హేతువును సమర్థించుటకయ్యి దృష్టాంత రూపంలో ఉత్తర గ్రంథాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. ప్రకృతం తు ఇతి. కిం తత్ ప్రకృతం? ఆ ప్రకృతం ఏమిటి అని అంటే అవిక్రియమైనటువంటి ఆత్మనే. ప్రకృతం ఎవరు? ప్రకృతం అంటే ప్రస్తుతం మనం దేని యొక్క విచారణ చేస్తున్నాం? అవిక్రియమైనటువంటి ఆత్మ. ఆ అవిక్రియమైనటువంటి ఆత్మలో ఏదైతే అవిక్రియత్వాత్ అనే హేతువును ఇంత దగ్గర మనం చెప్తూ వచ్చామో, నజాయతే మ్రియతే వా కదాచన అంటూ వేదా వినాశనం అని అంటూ ఆ అవిక్రియత్వాత్ అనే హేతువుని ఇంకా సమర్థించడానికి ఉత్తర గ్రంథాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. ఉత్తర గ్రంథం అవతారయతి అంటే ఉత్తర గ్రంథాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. అయితే ప్రకృతం అనేది ఏమి అని ఈ విధంగా శంక కలిగితే తత్ర అని చెప్పినాడు భాష్యంలో, అవతరణిక భాష్యంలో. తత్ర ఆత్మనః అవినాశిత్వం ప్రతిజ్ఞాతం. ఆత్మ అవినాశి ఉంది అని ప్రతిజ్ఞ చేయబడింది. అవినాశి అంటే ఉపలక్షణంగా అవిక్రియ ఆత్మ అని చెప్పినట్లయింది. అవిక్రియము ఆత్మ అని ఏదైతే ప్రతిజ్ఞ చేయబడిందో అది ఎటువంటిది అని శంక కలుగుతుంది. అంటే దాని విషయంలో ఒక దృష్టాంతం చెప్పండి అనేది భావం. ఇక్కడ అవినాశిత్వం ఇది ఉపలక్షణం అవిక్రియత్వం ఇత్యర్థః. భాష్యంలో అవినాశిత్వం అని చెప్పినాడు భాష్యకారుడు. అవినాశిత్వం అంటే అవిక్రియత్వం అని ఉపలక్షణంగా తెలుసుకోవాలి. అవినాశి అన్నా అవిక్రియ అన్నా ఒకటే అని తెలుసుకోవాలి. ఆ అవిక్రియత్వాత్ అనే హేతువును సమర్థించుటకు ఇప్పుడు తదేవ దృష్టాంతేన స్పష్టయుక్తం ఉత్తర శ్లోకం ఉత్థాపయతి. ఆ అవిక్రియత్వం అనేటువంటి హేతువునే ఇంకా దాన్ని సమర్థించుటకు బలపరచుటకు దృష్టాంతాన్ని చెప్తూ ఉన్నాడు. తదిత్యాది. ఆత్మనః స్వతః విక్రియ అభావే అపి పురాతన దేహత్యాగే నూతన దేహ ఉపాదానే చ విక్రియావత్వ ద్రవ్యాత్ అవిక్రియత్వం అసిద్ధం
ఇది చేత్ తత్రాహ కదా. ఇప్పుడు మనం దృష్టాంతం తెలుసుకొని వచ్చాం కదా. సూర్యుడు ఉదయాచలంతో సంబద్ధమయ్యి మరి సాయంత్రానికల్లా అతడు అస్తాచలంతో సంబద్ధం అవుతున్నాడంటే అంటే ఉదయాచలం అనేటువంటిది ఒక ఉపాధి, అస్తాచలం అనేటువంటిది ఒక ఉపాధి. ఆ ఉపాధితో సంబద్ధమయ్యి మళ్ళీ ఈ ఉపాధితో సంబద్ధం అవుతున్నాడంటే సూర్యునిలో క్రియ జరిగిందా లేదా, అక్కడి నుంచి ఇక్కడ వచ్చిండు అని క్రియ జరిగిందా లేదా, వ్యవహారం అవుతుందా లేదా. అట్లా పూర్వదేహాన్ని త్యాగం చేసి ఉత్తర దేహాన్ని ధారణ చేసుకుంటున్నాడంటే ఇప్పుడు ఇతనిలో కూడా క్రియ జరుగుతుంది. అందుకని అవిక్రియం ఆత్మ అని సంభవించదు అని పూర్వపక్ష యొక్క అభిప్రాయం. ఇప్పుడు దానికి సమాధానం చెప్పినాడు గీతాచార్యులు స్వయంగా. వాసాంశ జీర్ణాన్ని అని దృష్టాంతం ఇచ్చి, శరీరాన్ని జీర్ణాన్ని వయోహానిం గతాని వలి ఫలితాది సంగతాని ఇత్యర్థ. జీర్ణాన్ని అనంటే ఇక్కడ ఆనందగిరుల వారు ఏమంటున్నాడంటే వయోహాని అంటున్నాడు. ఆయుష్ క్షీణించింది అంటే ముసలోడైపోయినాడు అని అర్థం. ఇక్కడ వలి ఫలితాది, చర్మం ముడతపడిపోతుంది, వెంట్రుకలు తెల్లబడిపోతాయి, దంతాలు ఊడిపోతాయి, కళ్ళు కానరాకుండా అవుతాయి, చెవులు వినరాకుండా అవుతాయి. ఇదే జీర్ణావస్థ అని అంటున్నాడు గాని వాస్తవంగా అది అర్థం కాదు. ఇక్కడ ఏమిటి అంటే ప్రారబ్ధం జీర్ణం అవ్వడమే ఇక్కడ జీర్ణం అనే శబ్దానికి అర్థం. అయితే మహాత్ములు ఏదో ప్రవాహపతితంగా ఆవేశంలో చెప్పినారు. సాధారణంగా అందరికి అనుభవం ఉంది కదా, శరీరం జీర్ణమైపోయిందని అంటే ఏమంటారు లోకంలో, ముసలిదయింది అని అంటారు కదా, ముసలుడైనాడు అంటారు. ఇది లౌకికమైనటువంటి సామాన్యమైనటువంటి అర్థం చెప్తూ వాళ్ళు ముందుకెళ్లిపోయినారు. కానీ వాస్తవంగా అది కాదు. ఎందుకంటే ముసలోళ్ళు అయిన తర్వాతనే అందరు చస్తున్నారా? లేదు, ఏ అవస్థలో కూడా మరణం రావచ్చు. మరి జీర్ణం కాలేదు కదా శరీరం, బాలుడిగా ఉన్నప్పుడే చనిపోతాడు. జీర్ణం కాలేదు కదా శరీరం, ఆ కడుపులనే పోతాడు, ఒడుపు పుట్టగానే పోతాడు. దాని తాత్పర్యం ఏంటంటే ప్రారబ్ధ క్షయాత్ అని తెలుసుకోవాలి. సరే, వాససాం పురాతనానాం పరిత్యాగే నవానాం చ ఉపాదానే త్యాగ ఉపాదాన కర్తృభూత లౌకిక పురుషస్య అపి అవికారిత్వేన ఏకరూపత్వవద్ ఆత్మనః దేహత్యాగోపాదానయోః అవిరుద్ధం అవిక్రియత్వం ఇది వాక్యార్థం ఆహ పురుషవద్ ఇది. ఏ విధంగా లోకంలో పురుషుడు జీర్ణమైనటువంటి వస్త్రాలను వదిలిపెట్టి నూతన వస్త్రాలను ధారణ చేసుకున్నంత మాత్రాన ఆ పురుషునిలో ఏ విధమైనటువంటి వికారం కలుగదు. అదే విధంగా జీర్ణమైనటువంటి శరీరాలను వదిలిపెట్టి నూతన శరీరాన్ని ధారణ చేసుకున్నటువంటి ఈ ఆత్మకు కూడా ఏ విధమైనటువంటి విక్రియ జరగదు. అందుకని ఆత్మ అవిక్రియమున్నది అని పురుషవద్ అని దృష్టాంతం ఇచ్చి చెప్పినాడు. ఇప్పుడు మళ్ళీ ఆచార్యులు ఉత్తర శ్లోకానికి అవతరణిక చేస్తూ కస్మాత్ అవిక్రియ ఏవ ఇది ఆహా, ఆత్మ ఎందువల్ల అవిక్రియమున్నది అని మళ్లీ ప్రశ్నించాడు. అంటే మరికొన్ని దృష్టాంతాలు ఇచ్చుకుంటా చెప్పవలసి వచ్చింది. కస్మాత్ అవిక్రియ ఏవ ఇది, ఏ కారణం వల్ల అవిక్రియం అని చెప్తున్నారు మీరు ఆత్మ అంటే ఆహా చెప్పబడుతుంది అని ఉత్తర శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు గీతాచార్యులు. శ్లోకం చదవండి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అర్థం స్పష్టం ఉన్నది. శస్త్రాణి ఏనం న చిందంతి, శస్త్రములు అంటే పృథ్వీ కార్యములైనటువంటి శస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఏనం అంటే ఈ ప్రకృత ఆత్మను, న చిందంతి ఛేదింపజాలవు. ఏనం పావకః న దహతి, పావకః అంటే అగ్ని, దీన్ని దహింపజాలదు. ఏనం ఆపః న క్లేదయంతి, ఈ ఆత్మను ఆపః అంటే జలములు, ఆపః నిత్య బహువచనాంతం, జలములు తడపజాలవు. అదే మనం జాతీయ వచనం చేత జలము అంటాం. జలము తడపజాలదు. మరియు మారుతః న శోషయతి, మారుతం అంటే వాయువు, వాయువు ఆత్మను ఎండింపజాలదు, శోషింపజాలదు. అర్థం స్పష్టం ఉన్నది. భాష్యం చూడండి. నా ఏనం చిందంతి ఇతి, ఏనం అంటే ప్రకృతం దేహినం, ఏనం అంటే ఇతనినే, అంటే పూర్వం ఎవరినైతే చెప్పుకుంటూ వచ్చామో, ఏ ఆత్మను, ఏ దేహిని గురించి మనం చెప్పుకుంటూ వచ్చామో ఆ ఆత్మను, ఆ దేహిని
నా చిందంతి శస్త్రాన్ని, దాన్ని శస్త్రములు ఛేదింపజాలవు. ఎందుకు? నిరవయవత్వాత్, ఆత్మ నిరవయం ఉన్నది. సవయవ పదార్థాలనే శస్త్రాలు ఛేదించగలవు గాని నిరవయమైనటువంటి ఆత్మను ఛేదింపజాలవు. నా అవయవ విభాగము కుర్వంతి. ఛేదనం అంటే ఏంది? ఛేదించుట అంటే ఏమన్నట్టు? ఒకటిగా ఉన్నదాన్ని విభాగం చేయుట, అవయవ విభాగం చేయుట. ఆ విధంగా ఆత్మను శస్త్రాలు ఛేదింపజాలవు. ఎందుకు? నిరవయవత్వాత్. శస్త్రాన్ని అంటే శస్త్రాలు ఏవేవయ్యా అంటే అస్యాది అని, అంటే ఖడ్గము మొదలుకొని శస్త్రాలు ఆత్మను ఛేదింపజాలవు. తథా న ఏనం దహతి పావకః, అదే విధంగా ఈ అగ్ని కూడా ఆత్మను దహింపజాలదు. పావక అంటే అగ్ని అపి నా భస్మీకరోతి, అగ్ని కూడా ఆత్మను భస్మీభూతం చేయజాలదు. తథా నా ఏనం క్లేదయంతి ఆపహ, అదే విధంగా జలములు కూడా ఆత్మను తడుపజాలవు. అపామిహి సవయవస్య వస్తునః ఆర్ద్రీభావ కరణేన అవయవ విశ్లేష ఆపాదనే సామర్థ్యం తన్న నిర్వయవే ఆత్మని సంభవతి. ఈ జలములు కూడా సవయవ పదార్థాన్నే ఆర్ద్రీకరణం చేయగలుగుతాయి, అంటే తడపగలుగుతాయి. అందువల్ల ఆత్మ నిరవయం ఉన్నది. సవయవ పదార్థాలనే తడుపుతాయి మరియు విశ్లేషణం కూడా చేస్తాయి, అవయవ విశ్లేషణం కూడా చేస్తాయి. జలములు వేగంగా వస్తున్నటువంటి ప్రవాహానికి మనము వస్త్రాన్ని అడ్డం పెట్టినట్లయితే అది తడుస్తుంది, మరి ఆ వేగానికి తట్టుకోలేక అది అవయవ విశ్లేషణం కూడా అవుతుంది. లేదా అధిక కాలం జలంలో పెడితే కూడా అది కుచ్చుకైపోతుంది, ఎక్కడికక్కడ కూసిపోతుంది. జలం ఆ విధంగా చేస్తుంది, సవయవ పదార్థాన్ని తడుపుతుంది, అవయవ విశ్లేషణం కూడా చేస్తుంది. కానీ ఆత్మను చేయజాలదు. ఎందుకు? సవయవం కాదు కాబట్టి. తథా స్నేహవత్ ద్రవ్యం స్నేహ శోషణేన నాశయతి వాయు. ఇక ఏది స్నేహము కలిగి ఉంటుందో, వస్త్రము గాని మరే పదార్థం గాని, స్నేహం అంటే తడిసి ఉండుట, తడిసి ఉన్నటువంటి పదార్థాన్ని ఏ విధంగా బట్టను శుభ్రం చేస్తాము, బట్టలు ఉతుకుతాము, మనం ఉతికి ఆరేస్తాము. ఆ తడిసి ఉన్నటువంటి బట్టలను ఎండింపజేస్తుంది ఎవరు? వాయువు. అగ్ని కాదు, సూర్యుడు కాదు ఎండింపజేసేది, వాయువు. ఇప్పుడు మనం ఇక్కడ సూర్యకిరణాలు లేవు, చీకట్లో కూడా ఆరేస్తాం, ఆరేస్తే తెల్లారి ఎండదయా లేదా? మరి సూర్యకిరణాలు లేవు, ఆడ అగ్ని లేదు, వేడినిచ్చినందుకు ఏది లేదు. ఎవరు ఎండింపజేశారు? వాయువు. అందుకని వాయువు ఎండింపజాలదు ఎవరిని? ఆత్మను. స్నేహ ద్రవ్యాలను మాత్రమే అది ఎండింపజేస్తుంది, కానీ ఆత్మను ఎండింపజాలదు. ఏనంతో ఆత్మానం నా శోషయతి మారుతః అపి ఆకాశవత్. ఆకాశమును ఏ విధంగా అస్త్రములు ఛేదింపజాలవు, మరియు అగ్ని కాల్చజాలదు, మరియు జలములు తడపజాలవు, మరియు వాయువు శోషింపజాలదు. అదే విధంగా ఈ అస్త్రముల చేత గాని, మరియు జలము చేత గాని, అగ్ని చేత గాని, వాయువు చేత గాని ఆత్మకు ఏ విధమైనటువంటి హాని లేదు. అందువల్ల అవిక్రియమున్నది ఆత్మ అని చెప్పడం జరిగింది. ఆనందగిరి టీకా పృథివ్యాధిభూత చతుష్టయ ప్రయుక్త విక్రియ భాక్త్వాద్ ఆత్మనః అసిద్ధం అవిక్రియత్వం ఇది శంకతే కస్మాదితి. అయితే పృథివ్యాది భూత చతుష్టయ ప్రయుక్తమైనటువంటి, అంటే పృథివీ కార్యమైనటువంటి అస్త్రశస్త్రాల చేత, జలము చేత, అగ్ని చేత, వాయువు చేత ఆత్మకు విక్రియాభావం ప్రాప్తమైతది. ఆత్మలో వికారం కలుగుతుంది. ఆత్మ ఈ భూత చతుష్టయం చేత వికృతిని పొందుతుంది. నిష్క్రియమని ఎలా అంటున్నారు ఆత్మను అని విధంగా శంక చేస్తే, బాబా ఈ పృథివ్యాధి 4 భూతాల యొక్క కార్యం చేత గాని, పృథివ్యాధి 4 భూతాల చేత గాని ఆత్మ ఏ విధమైనటువంటి వికారాన్ని పొందదు, అందువల్ల అవిక్రియమున్నది అని సమాధానం చెప్పబడింది శ్లోకం ద్వారా. యతః నా భూతాని ఆత్మానం గోచరయుతం అర్హంతి అతః యుక్తం ఆకాశవత్ తస్య అవిక్రియత్వం ఇత్యాహ ఆహ ఇత్యాదినా. ఎందువల్లనైతే ఈ భూతములు 4 భూతాల చేత వికారాన్ని పొందుతుందని పూర్వపక్ష అన్నాడు కదా. ఈ భూతములు ఆత్మను విషయం చేయజాలవు. ఆత్మను విషయం చేయజాలకనే పోతే ఇంకా వాటిని దాన్ని వికారం చేసేది అది ఇంకా దూరమే. అందువల్ల ఆకాశం ఏ విధంగా పృథివ్యాధి 4 భూతాల చేత వికారాన్ని పొందదో, అదే విధంగా ఆత్మ ఈ పృథివ్యాధి 4 భూతాలు గాని, 4 భూతాల కార్యమైనటువంటి అస్త్రశస్త్రాల చేత గాని అది విక్రియను పొందదు. అందుకని ఆత్మ
నిర్వికారముంది, నిష్క్రియముంది, అవిక్రియముంది అని చెప్పినాడు. సరే, తర్వాతి శ్లోకం రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.